అదానీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్న సౌర విద్యుత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఒకటి, పత్రికలు చెప్పే మాట మరొకటి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఇందులో ఐఎస్టీఎస్ ఛార్జీలు ఉండవు. ఐఎస్టీఎస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, అంటే రవాణా ఛార్జీలు. రాజస్థాన్లో తయారవుతుంది అదానీ ఉత్పత్తి చేసేటువంటి సౌర విద్యుత్తు. అక్కడి నుంచి ఏపీకి రావడానికి ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉంటాయి, కానీ అవి ఉండవు వీటికి అని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ ఉంటే అవి 1,00,000 కోట్లకు పైగా ఉంటుంది ఆ ఛార్జీలే. జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంది 1,05,000 కోట్లకి, 7,000 మెగావాట్లు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి గత కొన్ని రోజులుగా పదే పదే ఏం రాస్తున్నాయి? ఐఎస్టీఎస్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి, వాటిని పే చేయాల్సి ఉంటుంది. షర్మిల కూడా ఇదే మాట అన్నది. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి లేడు, కూటమి ప్రభుత్వం ఉన్నది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మరెవరైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్ని సంప్రదించి సెకీతో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదా అనే విషయాన్ని ఎందుకు కనుక్కోరు? కనుక్కొని రాష్ట్ర ప్రజలకు ఎందుకు క్లారిటీ ఇవ్వరు? ఇదేమీ రూపాయి 2 రూపాయలకు సంబంధించిన విషయం కాదే. 1,00,000 కోట్ల రూపాయలు వచ్చే 25 సంవత్సరాల్లో కట్టాలి. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజల నెత్తిన పడుతుంది. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో కట్టాల్సిన అవసరం లేదని, మిగతా వాళ్ళంతానేమో లేదు కట్టాలి అని చెప్తుంటే జనం గందరగోళంలో ఉన్నారు. అసలు వాస్తవం ఏంటి, కట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కనుక్కోవడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఇదేమన్నా ప్రయారిటీ లేని అంశమా? ఇంత వివాదం జరుగుతూ ఉంటే దీని మీద కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ పవర్ని సంప్రదించి ఈ ఒప్పందం ప్రకారం ఏమిటి స్టేటస్ అని అడిగితే వాళ్ళు చెప్తారు. అప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వచ్చు. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ పని చేయడం లేదు? ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేయడం లేదా? జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు కొనసాగాలి అని చేయడం లేదా? ఎందుకు చేయకపోయినా కూడా కూటమి ప్రభుత్వం ఈ వివరాలను కనుక్కొని ప్రజలకు చెప్పకపోవటం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు.